సువార్త 14:19 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి అమ్మా శిష్యులకు ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వదించబడాలని ఆశ ఉంది? అందరికీ ఉంది, నాకుంది. మీకు ఇంకా మిగతా వాళ్ళకి లేదా? ఉంటే ఎంత పర్లేదు, తప్పేం కాదు కదా. ఎంతమందికి ఆశీర్వదించబడాలని ఉంది? మళ్ళీ దీనికి ఏదో మెలికెడతారు మీరు, అందుకే మేము చెయ్యొచ్చు తెలియదు అన్నారా? నేనేం మెలికి పెట్టను, చెయ్యట్లేదు. ఎంతమందికి ఆశీర్వదించబడాలని ఆశ ఉంది? చెయ్యత్వా మరే? ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆశ గల మీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. మీరు ఆశీర్వదించబడాలంటే యేసయ్య చేతిలోకి రండి. అంటే అంతకంటే ఏం చెప్పేది? అప్పుడు అవునా? ఆ రొట్టెలను చేపలను ఆయన చేతిలో పెట్టుకుని ఆకాశం వైపు పైకెత్తి చూపించి ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఆశీర్వదించిన తర్వాత విరవడం మొదలెట్టాడంట. ఆశీర్వదించిన తర్వాత నిన్ను పరీక్షించడం కూడా దేవుని చేతిలో ఉంటుంది. ఆమేన్. ఆశీర్వదించిన తర్వాత నిన్ను పరీక్షించి నిన్ను విరగొట్టి నిన్ను ముక్కలుగా చేసి అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పైకి చేతులెత్తి నిన్ను ఆశీర్వదించినప్పుడు నీకు మాత్రమే ఆశీర్వాదం. నువ్వు యేసయ్య చేతులకు వచ్చిన తర్వాత విరవబడడం మొదలు పెడితే అనేక మందికి కూడా నువ్వు ఆశీర్వాదంగా మారుతావు. ఆమేన్, హల్లెలూయా. ఈ కృప మీకు కలుగును గాక.